జాతిని దెంగబోతున్నాం. ఈ న్యూస్ కనుక నిజమైతే మాత్రం నిజం చెప్తున్నా 120 కంట్రీస్ కాదు ఇంకొక 80 కంట్రీస్ కలిపి 200 కంట్రీస్లో మూవీ రిలీజ్ చేసిన జై బాబు జై రామ్ చరణ్ అనాల్సిందే. ఎందుకంటే వారణాసి మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ప్లే చేస్తానని మాత్రం న్యూస్ వచ్చింది. ఈ న్యూస్ కనుక నిజమైతే మాత్రం నిజం చెప్తున్నా బాలీవుడ్ పరిస్థితి ఏమవ్వాలి, శాండల్వుడ్ పరిస్థితి ఏమవ్వాలి, హాలీవుడ్ పరిస్థితి ఏమవ్వాలి. నిజం చెప్తున్నా ఒక్కొక్కడికైతే పుచ్చక పేలి బ్రెయిన్లో నుంచి రక్తం గడ్డ ఇలా పేలుతుంది. అలాంటి అప్డేట్, అలాంటి స్క్రిప్ట్. ఎందుకంటే మన ఇండస్ట్రీలో ఏ హీరోకి సెట్ కాదు హనుమంతుడి క్యారెక్టర్ వేయాలన్నా, ఎక్స్పెషల్లీ రామ్ చరణ్ తప్ప. మన పెద్ద మూవీలో హనుమంతుడి క్యారెక్టర్ రామ్ చరణ్ గారు ఆ నైట్ ఎఫెక్ట్, రామ్ చరణ్ ఆ గద పట్టుకొని నిల్చున్నప్పుడు ఆ గద పట్టుకొని కూర్చునే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్లో సాక్షాత్తు ఆంజనేయ స్వామిని చూస్తున్నట్టే అనిపించింది నాకైతే. ఇప్పుడు వారణాసి మూవీలో అందిన తాజా వార్త, వారణాసి మూవీలో రామ్ చరణ్ గారు హనుమంతుడు క్యారెక్టర్ ప్లే చేయడం జరుగుతుంది. ఇది మాత్రం కన్ఫామ్. స్టాంప్ గురించి చెప్తున్నా, పక్క ఇది కొట్టే గుర్తుపెట్టుకోండి. రాజమౌళి గారు వెళ్ళి స్క్రిప్ట్ నరేషన్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ స్క్రిప్ట్ రామ్ చరణ్ గారు ఓకే చేయడం కూడా జరిగింది. ఇంకొక 10-15 డేస్లో అప్డేట్ ఇస్తారనమాట, మెల్లగా ఇస్తారనమాట. నిజంగా చెప్తున్నా, ఈ న్యూస్ కనుక నిజమైతే మాత్రం ప్రపంచం మొత్తం A to Z మాత్రం ఉచ్చపడుతుంది. వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ హార్ట్, వాళ్ళ లివర్, వాళ్ళ కిడ్నీ మొత్తం A to Z థియేటర్లో డ్యామేజ్ అయ్యే మాత్రం అవకాశం చాలా అంటే చాలా పడుతుంది. మొన్న వచ్చిన RRR మూవీకి ఎన్టీఆర్, రామ్ చరణ్ వీళ్ళ స్క్రీన్ ప్రజెంటేషన్కి, వీళ్ళ ఎలివేషన్కి, వీళ్ళ మాస్కి, వీళ్ళ ఒక లుక్స్కి, వీళ్ళ ఒక డ్యాన్స్కి మొత్తం ఫిదా అయిపోయారు. ప్రపంచం మొత్తం A to Z, US, UK, రష్యన్, మొత్తం A to Z ఆస్కార్ లెవెల్కి వెళ్ళింది మూవీ. ఇప్పుడు మహేష్ బాబు గారు రాముడి క్యారెక్టర్లో అండ్ రామ్ చరణ్ గారు హనుమంతుడి క్యారెక్టర్లో జస్ట్ ఇమాజిన్ మూవీ ఎలా ఉండబోతుంది. వీళ్ళిద్దరు ఫైట్ చేస్తే థియేటర్లో ఒక్కొక్కటి మాత్రం శవాలు లేస్తాయి. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. నేను కూడా అసలు నమ్మలేదు. అసలు ఏంటంటే నేను నమ్మలేదు. ఫస్ట్ అయితే గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేస్తా, ఎస్ ఇట్ ఈస్ అఫీషియల్లీ కన్ఫర్మ్ రామ్ చరణ్ ఈజ్ ఇన్ వారణాసి మూవీ అని రాగానే అసలు ఏం మాట్లాడగల సిచ్యువేషన్లో ఉన్నా, నేను ఏం మాట్లాడగల అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నా. అండ్ అది కనుక నిజమైతే హనుమంతుడి క్యారెక్టర్ రామ్ చరణ్ గారు పాత్ర పోషిస్తే మాత్రం వేరే అంటే వేరే లెవెల్. ఎందుకంటే అసలు ఏం మాట్లాడినా తప్పు. ఎందుకంటే రామ్ చరణ్ హనుమంతుడుగా, మహేష్ బాబు రాముడులా జస్ట్ మాజీ వీళ్ళిద్దరు ఇలా నడుచుకుంటూ వస్తుంటే ఎలా ఉంటుంది ఒక్కొక్కటి ఇది పడుతుంది పక్క. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి. అండ్ నాకు తెలిసినందుకు అది ఫేక్ న్యూస్ అయినా కానీ, ఇది రియల్ న్యూస్ అయినా కానీ, రాజమౌళి గారికి మనకైతే న్యూస్ ముందే ఇస్తున్నారు అనమాట. ఏంటంటే ఇది మాత్రం పక్క. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, జాతిని దెంగబోతున్నాం అంటే రాజమౌళి గారు 120 కంట్రీస్లో రికార్డు బ్రేక్ చేయడం మాత్రం పక్క. ఒకటే గుర్తుపెట్టుకోండి, రామ్ చరణ్ గారు, మహేష్ బాబు గారు కనుక శ్రీరాముడి క్యారెక్టర్లో మహేష్ బాబు గారు అండ్ హనుమంతుడి క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు పాత్ర పోషిస్తే, వీళ్ళిద్దరు లుక్ కనుక రిలీజ్ చేస్తే మాత్రం Day 1 కలెక్షన్ 1000 crores పక్కా వస్తుంది. ఇది మాత్రం పక్క. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, Day 1 కలెక్షన్ 1000 crores పక్క వస్తుంది. ఎందుకంటే వారణాసి మూవీ కాకుండా రాజమౌళి గారు డైరెక్షన్ చేసిన RRR మూవీ, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు పాత్ర పోషించిన మూవీ దాదాపుగా Day 1 కలెక్షన్స్ 125 కంట్రీస్ 125 crores వస్తే, ఇప్పుడు రామ్ చరణ్ గారు నేషనల్ వైస్లో ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. 120 కంట్రీస్ కాదు 200 కంట్రీస్లో మూవీ రిలీజ్ అయితే ఒకటే గుర్తుపెట్టుకోండి, 1000 crores మాత్రం పక్క. ఈ 1000 crores Day 1 కలెక్షన్ కొట్టాలంటే అసలు ఏ హీరోకి సాధ్యం కాదు. అలాంటి Day 1 కలెక్షన్స్ అయితే పక్కా వస్తుంది. అంటే ఇప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి బిడ్డ కొడకల్లారా, ఈ న్యూస్ కనుక నిజమైతే ఒక్కొక్కటికి మాత్రం ఏ హీరో ఫ్యాన్స్ ట్రోల్ చేసేవారు రామ్ చరణ్ గారిని, వాళ్ళ ఉంటాయి కదా బాల్స్, అవన్నీ షేక్ అయితే వాళ్ళన్నీ కట్ అయిపోతాయి. అలాంటి లుక్, అలాంటి అప్డేట్ అయితే మన రాజమౌళి గారు మన తొందరగా అయితే మన ముందు పెట్టే అవకాశం అయితే చాలా అంటే చాలా పడుతుంది. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ బటన్ కింద కామెంట్లో జై బాబు జై రామ్ చరణ్ కింద కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.